హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చానండి. ఇదేంటంటే మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుందాం. నేను ఒక పేపర్ సెటర్ అనుకోండి. పాలిటీలో మనకి ఎన్నో చాప్టర్లు ఉంటాయి. ఓ 70, 80, 90 చాప్టర్లు ఉన్నాయనుకోండి. నేను ఎగ్జామ్ కండక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ద వెయిటేజ్. ఓకేనా? హార్డ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానీ తెలంగాణ కానీ గ్రూప్స్ రాసే వాళ్ళకి పాలిటీ క్వశ్చన్లు ఇవ్వాలనుకోండి. మ్యాక్సిమం నేను ఎంత ఇవ్వగలను? ఒక 5 to 10 మధ్యలో ఇవ్వగలను అనమాట. బికాస్ మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. సో పాలిటీ పిక్ చేసుకుంటే నేనేంటి దాంట్లో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ప్రియాంబుల్ నుంచి కానీ, షెడ్యూల్స్ కానీ, రిట్స్ కానీ, ప్రెసిడెంట్ గురించి కానీ, ప్రైమ్ మినిస్టర్ అండ్ కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఉన్నాయి నా మైండ్లో. బికాస్ అవి నేను ప్రతిసారి తరచుగా రిపీటెడ్గా చూస్తూ ఉంటాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇది ఏంటంటే మీకు ఒక క్విక్ రివిజన్ కోసం. ఓకేనా? ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ లేదా లాస్ట్ బెంచర్స్ కోసం అనుకోండి. ఈ వీడియోలు కంపల్సరీ చూడండి బికాస్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తరచుగా రిపీట్ అయ్యే టాపిక్స్ అనమాట. ఇవాళ డే వన్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే 12 షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేస్తాము. అండ్ ఐ విల్ బి టెలింగ్ యూ ఏ ట్రిక్. ఓకేనా? ఒక ట్రిక్ కూడా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, సో దట్ మీరు జీవితంలో మర్చిపోరు. మనం ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి, మనం ఓన్గా నిమోనిక్స్ పెట్టుకోవచ్చు. ఆ నిమోనిక్స్ అనేది సిల్లీగా అయినా ఉండేవాడిని. ఓకేనా? లేదా మీరు 18+ జోక్స్ ఏమన్నా పెట్టుకున్నా అది పర్వాలేదు. బట్ మనకి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తా. కుతుబుద్దీన్ ఐబక్ అని ఉంటాడు. ఓకేనా? ఈజ్ ద ఓన్లీ రూలర్. మనకి హార్స్ రైడింగ్ చేసేటప్పుడు కింద పడి చనిపోతాడు అనమాట. కుతుబుద్దీన్ ఐబక్లో ఐబక్ బిఎస్సికే అని ఉంది కదా. సో మనం యూజువల్లీ హార్స్ మీద వీప్ మీద ఎక్కి నడుపుతూ ఉంటాం కదా. సో ఐబక్ ఇది నేను ఎప్పటికీ గుర్తుపెట్టేసుకున్నాను. అలాగా నేను హిస్టరీ చదువుకున్నప్పుడు కుతుబుద్దీన్ ఐబక్లో ఓకే ఐబక్ బ్యాక్ ఉంది అంటే హార్స్ బ్యాక్ మీద ఎక్కి మనం రైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా చనిపోయాడని గుర్తుపెట్టుకున్నాను. అలా ప్రతిదానికి ఒక స్టోరీ గుర్తుపెట్టుకుంటాను. సో దట్ నేను అది ఎప్పటికీ కూడా ఎప్పుడు నన్ను నిద్రలేపడిగినా కానీ గుర్తుండేలాగా ఉంటుంది అనమాట. ఇన్ ద సేమ్ వే మీకు కూడా అది నేను నేర్పిస్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. బట్ అది మీకు అడాప్ట్ అయితే యూజ్ చేసుకోండి, లేదనుకుంటే జనరల్ నిమోనిక్స్ కూడా చెప్తాను. రైట్? ఎస్. సో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూద్దాం అంటే ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్లో అంటే 1949 కల్లా మనందరికీ తెలుసు మన రాజ్యాంగం తయారైంది. ఓకే? ఎప్పుడు 26 నవంబర్ 1949 కల్లా. బట్ అది 26 Jan 1950కి మనం పోస్ట్పోన్ చేసుకున్నాం. ఓకేనా? అప్పుడు అందుకే మనం వి కాల్ ఇట్ యాజ్ ద రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. ఓకే? రైట్. అండ్ దాని వెనకాల స్టోరీ మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు టెల్. నేను అంత డీటెయిల్గా చెప్పాలనుకోవట్లేదు. రైట్? ఆ టైంలో మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి ఒరిజినల్ మన కాన్స్టిట్యూషన్లో. వాటిని 22 పార్ట్స్ కింద డివైడ్ చేశారు అండ్ 8 షెడ్యూల్స్ కింద డివైడ్ చేశారు. రైట్? తర్వాత మనకి ఎన్నో అమెండ్మెంట్స్ చేసాం. అంటే బేస్డ్ ఆన్ మన పాపులేషన్ పెరుగుతూ ఉంది అండ్ మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఏం చేసామంటే అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చాము. అలా అమెండ్ చేసేటప్పుడు మనం కొన్ని ఆర్టికల్స్ యాడ్ చేసాము. సో ఆబ్వియస్లీ ఆర్టికల్స్ యాడ్ అయినాయి అంటే మనకున్న 22 పార్ట్స్ కాస్త 25 పార్ట్స్ కింద మారినాయి అనమాట. అండ్ ఈ 8 షెడ్యూల్స్ కాస్త మనకి ఇంకొక 4 యాడ్ అయ్యి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నో మన కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ అబౌట్ 470 ఆర్టికల్స్ డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. రైట్? సో యాడ్ అయిన షెడ్యూల్స్ ఏంటంటే మనకి 9 అంటే 8 ఆల్రెడీ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 9, 10, 11 అండ్ 12. ఓకేనా? 9th వన్ వచ్చేసి మనకి ఫస్ట్ అమెండ్మెంట్ 1951లో. అంటే మనకి ఫస్ట్ యాడ్ అంటే మన షెడ్యూల్లో 8 ఉన్నాయి. తర్వాత ఒక ఫస్ట్ షెడ్యూల్ యాడ్ చేయాలి కాబట్టి అది ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అమెండ్మెంట్లో 1951లో యాడ్ చేశారు. దట్ ఈస్ 9th షెడ్యూల్. ఓకేనా? దీని తర్వాత మనం 52nd అమెండ్మెంట్లో 1985లో 10th వన్ యాడ్ చేసాం. అండ్ 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్ ఆఫ్ 1992లో మనం 11th అండ్ 12th షెడ్యూల్స్ యాడ్ చేసాం. ఓకే? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఆ షెడ్యూల్స్ ఏంటి. రైట్? మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి 1, 2, 3, 4, 5, 6 అలా 12 వరకు షెడ్యూల్స్ ఉన్నాయి కదా. యూజువల్లీ అందరూ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇలా గుర్తుపెట్టుకుంటారు. ఈ నిమోనిక్ ఉంటుంది మనకి. టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? T for territory, E for emoluments, A for affirmation or oath, R for Rajya Sabha, S for scheduled tribes, O for other tribes, F for federal,
O for official language, L for land reforms, D for defection, P for పంచాయత్ అండ్ M for మున్సిపాలిటీస్ అని గుర్తుపెట్టుకుంటారు. నేనేంటంటే ఒక తెలుగు స్టోరీ క్రియేట్ చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు షెడ్యూల్ స్టార్టింగ్ నుంచి చదవను. ఇన్ఫ్యాక్ట్ ఐ కమ్ ఫ్రమ్ బ్యాక్, వెనకాల నుంచి రావడం నాకు అలవాటు అనమాట షెడ్యూల్, రైట్? సో నేనేం గుర్తుపెట్టుకుంటానంటే చెప్తా చూడండి. మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు గొడవ ఆడుకుంటూ ఉన్నారు అనమాట. ఓకేనా? సో నేను మీకోసం ఇలా రాస్తా, రివర్స్లో రాస్తా. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, రైట్? సో ఒక నిమిషం పరిచయం. సో మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీలో ఏదో గొడవ అయితేనే ఉంటుంది కదా మనకి. అరే మీ మున్సిపాలిటీలో గొడవ, మా పంచాయతీలో గొడవ అని అలా అనుకుంటూ ఉంటారు కదా. సో మున్సిపాలిటీ అండ్ పంచాయతీలో గొడవ అవుతుందన్నమాట. మరి గొడవ అవుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆపాలి కాబట్టి నాలాంటి పెద్ద మనిషి వచ్చి, అరే బాబు ఏమైందిరా అంటే, అన్న మున్సిపాలిటీ వాళ్ళది తప్పన్నా లేదా ఈ పంచాయతీ వాళ్ళది తప్పన్నా అని చెప్పేసి అంటుంటే, లేదు లేదు ఎవరిది తప్పో నేను డిసైడ్ చేస్తా, అంటే మీలో ఎవరిది డిఫెక్ట్ ఉందో నేను డిసైడ్ చేస్తా అన్నాను. దట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా? సో ఐఎమ్ ఫైండింగ్ అవుట్ ద డిఫెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా? యాంటీ డిఫెక్షన్ లా అంటే ఇన్ఫ్యాక్ట్ వేరే మీనింగ్ ఉంటుందిలేండి. మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వేరే పార్టీలు అంటే షిఫ్ట్ అవుతూ ఉంటారు కదండి. దట్ ఈజ్ యాంటీ డిఫెక్షన్ లా. బట్ మన స్టోరీకి మాత్రం ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 12 అంటే మున్సిపాలిటీస్, 11 అంటే పంచాయతీలు. మున్సిపాలిటీ అండ్ పంచాయతీ వాళ్ళు గొడవ పడుకుంటున్నారు. సో ఎవరిది డిఫెక్ట్ ఉంది ఎవరిది డిఫెక్ట్ ఉందని గొడవ పట్టుకుంటే నేను వచ్చి అరే ఎవరిది డిఫెక్ట్ ఉందని నేను చెప్తానని చెప్పేసి అన్నాను. ఆ చెప్పాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ వీళ్ళని రివ్యూ చేయాలి. ఓకేనా? అసలు ఫస్ట్ మున్సిపాలిటీలు అండ్ పంచాయతీలు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పేసి నేను వాళ్ళని రివ్యూ చేయాలన్నమాట. దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా? సో నేను రివ్యూ చేస్తున్నాను. ఏమని రివ్యూ చేయాలి నేను వీళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకే, జస్ట్ ఐ రైట్ ఇట్. రివ్యూ చేస్తున్నా. అరే బాబు నేను మిమ్మల్ని రివ్యూ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మనకున్న 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో మీరు పర్ఫామ్ చేయాలన్నమాట. ఓకేనా? అంటే మీ యొక్క విధులు మీరు నిర్వర్తించాలి. ఎలా నిర్వర్తించాలి? మన యూనియన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అండ్ కంకరెంట్ లిస్ట్. ఓకేనా? మీరు అట్లీస్ట్ యూనియన్ అండ్ స్టేట్ అన్న గుర్తుపెట్టుకోండి. అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అనమాట ఇది. ఓకే, డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే యూనియన్ లెవెల్కి కొన్ని ఉంటాయి, స్టేట్ లెవెల్కి కొన్ని ఉంటాయి, కంకరెంట్ అంటే కామన్గా కొన్ని ఉంటాయి కదా. అలాగా మున్సిపాలిటీస్ పంచాయతీస్ గొడవ పెట్టుకున్నప్పుడు ఎవరిది డిఫెక్ట్ ఉందని చెప్పేసి రివ్యూ చేయడానికి వచ్చాను నేను. ఓకేనా? రివ్యూ ఎలా చేస్తున్నా, మీరు 22 లాంగ్వేజెస్లో యూనియన్ లెవెల్లో, ఓకేనా, తర్వాత స్టేట్ లెవెల్లో అండ్ కన్కరెంట్ లెవెల్లో మీరు పర్ఫామ్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క విధులు నిర్వర్తించాలి. అండ్ అయితే విధులు నిర్వర్తించాలని చెప్పేసి ఓన్లీ మన భారతదేశం యొక్క మెయిన్ ల్యాండే కాకోకుండా మీరు నార్త్ ఈస్టర్న్ పార్ట్ కూడా వెళ్ళాలి. అంటే నార్త్ ఈస్టర్న్లో ఉన్న ఏఎంటీఎం కూడా టచ్ చేయాలి నేను అంటున్నాను అనమాట. ఏఎంటీఎం అంటే ఏంటంటే మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఓకేనా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ ఏరియాస్లో మీరు పర్ఫామ్ చేయాలి. ఈ ఏరియాస్లో పర్ఫామ్ చేయమన్నానని చెప్పేసి మీరు ఓన్లీ సిటీస్లో పర్ఫామ్ చేస్తే కుదరరే, మీరు అక్కడున్న ట్రైబల్ ఏరియాస్ కూడా టచ్ చేయాలని చెప్పేసి అంటున్నాను అనమాట. అంటే మీరు అక్కడున్న షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా టచ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా? ఇలా టచ్ చేసిన తర్వాత మీలో జెన్యున్గా అంటే మున్సిపాలిటీలో పంచాయతీతో ఎవరిది తప్పు ఉందో తేల్చేసిన తర్వాత ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకి నేను సీట్ అలొకేట్ చేస్తా రాజ్యసభలో అని చెప్పాను అనమాట. ఓకేనా? మీకు నేను రాజ్యసభలో సీట్ అలొకేట్ చేశా అని చెప్పాను. ఒకవేళ మీకు ఇది గుర్తు రాలేదనుకోండి, ఇప్పుడు సీట్ అంటే ఏంటి, మనం కూర్చునేది, మనం దేని మీద కూర్చుంటాం, 4 కాళ్ళు ఉన్న కుర్చీ మీద కూర్చుంటాం కాబట్టి అట్లీస్ట్ 4 అన్న గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 4 ఈజ్ మెంట్ ఫర్ సీట్స్ అనమాట, అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. సో మీకు రాజ్యసభలో ఒక సీట్ ఇచ్చి, మరి సీట్ ఇస్తే మీకు ఎలా డైరెక్ట్గా వెళ్ళి కూర్చోడానికి ఉండదుగా, ప్రమాణం చేయించాలి కదా మన భారతదేశంలో ఏ పదవికైనా, గవర్నమెంట్ జాబ్. సో అంటే ఓత్ అండ్ ఎఫర్మేషన్, నీతో ప్రమాణం చేయించి నీకు ఎమాల్యుమెంట్స్ ఆర్ అలవెన్సెస్ అంటే నీకు శాలరీలు అవన్నీ కూడా నేను ఇచ్చి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ ఇస్తా అని చెప్తున్నాను అనమాట. అంటే నీకు ఎక్కడ ఎనీ టెరిటరీ ఆర్ అంటే మన స్టేట్ కానీ టెరిటరీ ఎనీ యూనియన్ టెరిటరీలో నీకు నచ్చిన దగ్గర నేను పోస్టింగ్ ఇస్తా అని చెప్తున్నాను. ఇలా నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు మీరు అది ఒకసారి విజువలైజ్ చేసుకోండి. నేను లైక్ 12 నుంచి వద్దాం. మున్సిపాలిటీస్,
పంచాయతీస్ గొడవ పెట్టుకుంటున్నారు. ఏమని, ఎవరిది డిఫెక్ట్ ఉంది అని గొడవ పెట్టుకుంటున్నారు. సో యాంటీ డిఫెక్షన్లా. సో నేను వచ్చాను రివ్యూ చేయడానికి, జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా, రివ్యూ చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళని నేను పర్ఫామ్ చేయమని చెప్పాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి 12, 11, 10, 9 అయిపోయినాయి. పర్ఫామ్ చేయాలంటే ఎలా పర్ఫామ్ చేయాలి, 22 లాంగ్వేజ్లో పర్ఫామ్ చేయాలన్నమాట. ఓకేనా, 22 లాంగ్వేజ్లో ఎక్కడ పర్ఫామ్ చేయాలి, యూనియన్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ కంకరెంట్ లిస్ట్, అంటే డివిజన్ ఆఫ్ పవర్స్. వీళ్ళకి ఎక్కడెక్కడైతే అధికారం ఉందో అక్కడ వీళ్ళ విధులు నిర్వర్తించమని చెప్పాను అనమాట. ఓకేనా, అలా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎస్కేప్ అవుతూ ఉంటారు కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళకుండా. అందుకే ఏఎంటీఎం కూడా టచ్ చేయండి రా బాబు అని చెప్పాను. అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం కూడా టచ్ చేయమని చెప్పాను. మరి టచ్ చేయమంటే ఓన్లీ సిటీస్కి వెళ్తారు కాబట్టి అలా కుదరదు, మీరు షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా టచ్ చేయాలని చెప్పేసి అంట. సో అక్కడితో మీ యొక్క బాధ్యత నెరవేర్చినట్టు. ఇప్పటి నుంచి మళ్ళీ నేను ఎంటర్ ఏం చెప్తున్నా, ఓకే తప్పు ఎవరిదిందో నేను తేల్చుకొని, ఎవరిది లేకపోతే నేను రాజ్యసభలో సీట్ ఎలకేట్ చేస్తున్నా. సీట్ అంటే గుర్తుపెట్టుకోవాలి, 4 కుర్చీలు ఉన్న కారు కాబట్టి 4, ఇట్ ఈస్ 4th షెడ్యూల్. మరి సీట్ అలాట్ చేయడమే కాకుండా, సీట్ అలాట్ చేసినప్పుడు వాళ్ళని ప్రమాణం చేయించాలి కదా. సో ప్రమాణం చేయించాలి. మరి ప్రమాణం చేపిస్తే కుదరదు కదా, వాళ్ళకి జీతాలు అన్నీ కూడా తేల్చాలి. సో వాళ్ళ ఎమాల్యుమెంట్స్ ఎంత, అలవెన్సెస్, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేసి, ఓకే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పు, నేను నీకు పంపిస్తా, ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్తున్నాను అనమాట. సో ఇలా నేను గుర్తుపెట్టుకుంటాను. సో ఇది మీకు నచ్చితే మీరు అడాప్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే మీరు అట్లీస్ట్ టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనైనా గుర్తుపెట్టుకోండి. బట్ ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు పడతాయి. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేద్దాం రండి. సింపుల్గా ఇచ్చానండి, మీకేం పెద్ద హడావుడి పెట్టే క్వశ్చన్లు అయితే ఇవ్వలేదు. రైట్, చూడండి ఇక్కడ. హౌ మెనీ, పెన్ మారుస్తున్నాను, how many schedules were originally included in the Indian Constitution? సో మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఒరిజినల్గా ఎంత ఉన్నాయండి, 8. ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదండి ఇనీషియల్గా 8 అని చెప్పి. సో 8. ఓకే, సో ఒక సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎలకేషన్ ఆఫ్ సీట్స్? ఇప్పుడే చెప్పే కదా, సీట్ అంటే కూర్చోవడం. ఎలా కూర్చుంటాం మనం, 4 కాళ్ళు ఉన్న కుర్చీ అంటే 4th షెడ్యూల్. సో చూడండి, సింపుల్గా మనం ఒకటి ఆన్సర్ చేయగలిగాం. ఓకే, నెక్స్ట్, మన వాళ్ళందరూ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏఎంటీఎం మిస్ అవుతున్నారు కదండి. మరి ఆ ఏఎంటీఎం ఏంటి మనకి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అంటే క్వశ్చన్ కూడా చూడాల్సిన ఇక్కడ ఏమడిగారు, 6th షెడ్యూల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఏ స్టేట్స్లో ఉంచింది అని చెప్పేసి అన్నారు. ఏఎంటీఎం మనకు తెలుసు. ఓకేనా, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. రైట్, నెక్స్ట్ చూడండి. విచ్ షెడ్యూల్ ఇంక్లూడ్స్ అఫీషియల్ లాంగ్వేజ్? అఫీషియల్ లాంగ్వేజ్ అంటే తక్కువ 8 అని గుర్తు రావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 12 గుర్తుపెట్టుకోండి. మున్సిపాలిటీస్, పంచాయతీస్, యాంటీ డిఫెక్షన్, ఎవరిది డిఫెక్షన్ ఉంది, జ్యుడిషియల్ రివ్యూ చేయాలంటే నాకు 22 లాంగ్వేజ్ కావాలి. అంటే 22 ఎక్కడ వచ్చిందండి మనకి, 12, 11, 10, 9, 8 అంటే 8లో వచ్చింది కాబట్టి 8th షెడ్యూల్ అనమాట. రైట్, నెక్స్ట్ చూడండి. ద ప్రొవిజన్ రిలేటింగ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, మున్సిపాలిటీస్, పంచాయతీస్, యాంటీ డిఫెక్షన్ అంటే 12, 11, 10. సో ఇక్కడ 10th షెడ్యూల్. నెక్స్ట్ చూడండి. విచ్ షెడ్యూల్ స్పెసిఫైస్ ద పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్? పంచాయతీ ఏముందండి, సింపుల్గా 12 మున్సిపాలిటీ, 11 పంచాయతీ. ఇదే సింపుల్ మనకి. సో 11th షెడ్యూల్. నెక్స్ట్ చూడండి. ద 12th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అన్నారండి. మనకి ఏం తెలుసు అండి, పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్. రైట్, నెక్స్ట్ చూడండి. విచ్ షెడ్యూల్ కంటైన్స్ ద ఫార్మ్స్ ఆఫ్ ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఫర్ యూనియన్ మినిస్టర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జడ్జెస్? ఇది ఎక్కడ ఉందండి మనకి, ఓత్ ఎప్పుడు వేపిస్తున్నాం మనం వాళ్ళకి, ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఓత్ ఎక్కడ వేపిస్తున్నాం మనం, ఇక్కడ 3rd షెడ్యూల్లో వేపిస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ కుర్చీ గుర్తుంటే చాలు మీకు. 4th కుర్చీ, 4 కాళ్ళ కుర్చీ గుర్తుంది అనుకోండి. ఆ కుర్చీలో కూర్చోవాలి అంటే ఒకటే శబ్దం మనం పెడుతున్నాం, ఏంటంటే మీరు ప్రమాణం చేశాకే కూర్చోవాలి అంటున్నాం కాబట్టి మనకి ఎక్కడుంది, 3rd షెడ్యూల్లో ఉంది మనకి ఇక్కడ. ఓకేనా, 3rd షెడ్యూల్లో ఉంది మనకి. నెక్స్ట్ చూడండి. 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్ అని చెప్పి అన్నాం. మనం ఏం చెప్పుకున్నాము, ఇనీషియల్గా 8 ఉన్నాయి, 9th షెడ్యూల్ యాడ్ చేస్తున్నారు అంటే దాని అర్థం మనం ఏమని చెప్పుకున్నామండి, 9th షెడ్యూల్ అంటే మనకి ఒక కొత్త షెడ్యూల్ యాడ్ చేస్తున్నారంటే 1951 అని గుర్తుపెట్టుకున్నాము. అండ్ అక్కడ కూడా మనం గుర్తుపెట్టుకున్నాం 1-1 మ్యాచ్ అని. సో 1st షెడ్యూల్ అనమాట, ఫస్ట్ అమెండ్మెంట్. ఓకే, విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఏరియాస్
కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. ఇది మనం ఎక్కడికి గుర్తుపెట్టుకున్నామండి? మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, 5th షెడ్యూల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఈస్ 5th షెడ్యూల్. ఓకే, సో 5th షెడ్యూల్. సో చూడండి, అట్లీస్ట్ మనము ఎగ్జామ్ ముందు ఇలాంటివి రివిజన్ చేసినా కానీ మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మీకు ఈ సిరీస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదనుకుంటే డిఎం చేయండి. మన అకాడమీ నెంబర్ తెలుసు కదండి, 8985237565 నెంబర్కి డిఎం చేయండి. ఖచ్చితంగా నేను మీకోసం స్వయంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొస్తాను. నేను గ్యారంటీ ఏమి ఇస్తున్నానంటే 100కి 100% మనం డిస్కస్ చేసే టాపిక్స్లో నుంచి క్వశ్చన్లు అలా పడతాయి. మీరు చూడండి, ఎగ్జామ్ అయిన తర్వాత క్లాసెస్ అన్నీ వినడం ఒక ఎత్తు అయితే, మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్లు వచ్చినాయని మీరే చెప్తారు. ఓకేనా, ఇది మన స్టూడెంట్స్కి ఎవరైతే మన కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీగానే ఇస్తున్నాము. ఓకే, అండ్ దీన్ని ఒక సపరేట్ మాడ్యూల్గా కూడా పెట్టుకోవచ్చు మేము, మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పేసి. సో దట్ మేము కూడా కొద్దిగా ఏదన్నా మినిమల్ ప్రైస్ పెట్టుకుంటే వీల్ ఆల్సో బి హ్యాపీ. ఓకే, సీరియస్ ఆస్పిరెంట్స్ వచ్చారని చెప్పేసి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.